హాయ్ ఫ్రెండ్స్, జై తెలంగాణ. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు గత కొద్ది రోజులుగా జిల్లాలను తీసివేస్తారేమో అని భయంలో ఉన్నారు. అయితే ఇదంతా ఫేక్ ప్రచారం మాత్రమే. సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. రిటైర్డ్ జడ్జితో ఒక కమిషన్ వేసి తెలంగాణ ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే జిల్లాల రేషనలైజేషన్ పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్పారు. కానీ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించినప్పుడు గద్వాల జిల్లాను మరియు నారాయణపేట జిల్లాను తీసివేస్తారని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. హరీష్ రావు గారు కూడా సిద్దిపేట జిల్లాని తీసివేస్తారనే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారేమో జనగామ జిల్లాను తీసివేస్తారని ప్రజలని రెచ్చగొడుతున్నారు. ఇవన్నీ ఫేక్ ప్రచారాలు మాత్రమే. బీఆర్ఎస్ నాయకులు కేవలం ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఈ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ప్రజలు గమనించారు. కాబట్టే మీకు అసెంబ్లీ ఎన్నికలలో 39 సీట్లు మాత్రమే ఇచ్చి ఓటమి పాలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమి చవిచూసింది. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా 60% సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా 123కి 100కు పైగా మున్సిపల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నమ్ముతున్నాను. ప్రజలు అపోహలు నమ్మకండి. మన జిల్లాలు సేఫ్.